శ్రీమాత్రి నమః. పరీక్షలు వచ్చేస్తున్నాయి కదా, పిల్లలకి టెన్షన్ పట్టుకుంటుంది. పరీక్ష ఎలా రాయగలుగుతామో అని. హాయిగా చక్కగా పరీక్షలకి ప్రిపేర్ అవుతూ ఇప్పుడు నేను చెప్పబోయే ఈ స్తోత్రాన్ని గనక పఠించినట్లయితే ఆ చదివింది సమయానికి గుర్తుంటుందన్నమాట. మనం చదవటం ఒక్కటే కాదు, ఆ చదివిన దాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలగాలి. అలా ప్రజెంట్ చేస్తేనే మనకి మార్క్స్ వస్తాయి కదా. ఈరోజు ఒక అద్భుతమైన స్తోత్రం నేర్చుకుందాం. ఎవరైనా సరే మేము మా ప్రయత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేయాలంటే చేయకుండా ఈ ఒక్క స్తోత్రమే చదివేసి మాకు మార్కులు రాలేదు అంటే కుదరదు. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్పింది ఏంటంటే, నీ ప్రయత్నం నువ్వు చేయి, నా పాదాలు పట్టుకో. ఇప్పుడు కూడా చేయవలసింది అదే. మనం చక్కగా చదువుకుంటూ ప్రయత్న లోపం ఉండకూడదు. ఆ ప్రయత్న లోపం లేకుండా ప్రొద్దున్నే గనక నీల సరస్వతి అమ్మవారి స్తోత్రాన్ని పఠించినట్లయితే అద్భుతమైన జ్ఞాపక శక్తి వస్తుందన్నమాట. పాపం చాలా మంది చదువుతారు, సమయానికి గుర్తుండదు. అలాగే ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోతారు. కొంతమంది చూడండి, మాట్లాడితే అబ్బా ఏం వాక్చాతుర్యం అంటాం. అది కొంతమందికి బై బర్త్ వచ్చేస్తుంది, దాన్ని మనం ఏం చేయలేం. వాళ్ళు పుట్టినప్పుడే వచ్చేస్తుంది వాళ్ళకి. కానీ కొంతమందికి అది రాదు, వాక్చాతుర్యం. వాళ్ళ దగ్గర ఎంత విజ్ఞానం ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా వ్యక్తపరచటం రాదు. అలా వ్యక్తపరచటం రాకపోయినా, అయ్యో మేము ఫలానా విద్య నేర్చుకోవాలనుకుంటున్నాం, నేర్చుకోలేకపోతున్నాము అని మీకు అనిపించిన ఈ నీల సరస్వతి అమ్మవారి స్తోత్రాన్ని చేస్తే అద్భుతమైన తెలివితేటలు వస్తాయన్నమాట. అలాగే పరీక్ష హాల్లోకి వెళ్ళిన తర్వాత భయం వేస్తుంది. కొంతమంది ఆ హాలును చూడగానే భయపడిపోతారు. అప్పుడు చదివిందంతా మర్చిపోతారు. పాపం వాళ్ళకి వచ్చు, అన్ని వచ్చినా గానీ ఆ టెన్షన్ లో మర్చిపోతారు. ఆ పరీక్ష హాల్ నుంచి బయటకు వచ్చిన వెంటనే అయ్యో ఆ ప్రశ్న అప్పుడు గుర్తుకు రాలేదే, రాయలేకపోయామే, ఇది నాకు వచ్చు కానీ మర్చిపోయాను అని అనుకునే సందర్భాలు చాలా ఉంటాయి. అలాంటి వాళ్ళందరూ ఈ నీల సరస్వతి అమ్మవారి స్తోత్రాన్ని చేసినట్లయితే అద్భుతంగా రాణించగలుగుతారు. అసలు మామూలుగా ఏ స్తోత్రమైనా సరే తప్పులు లేకుండా స్పష్టంగా క్లియర్ గా గనుక చదివినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అందులోనూ ఈ నీల సరస్వతి అమ్మవారి శ్లోకం గురించి ఏం చెప్తారు అంటే, ఈ బుధ గ్రహానికి సంబంధించి ఏవైనా కొంచెం ఇబ్బందులు ఉన్నట్లయితే వాళ్ళు ఈ నీల సరస్వతి అమ్మవారి స్తోత్రాన్ని చేస్తే చదువులో రాణించగలుగుతారు. అలాగే ఈ స్తోత్రంలో 2 బీజాక్షరాలు ఉన్నాయి. ఈ 2 బీజాక్షరాలు ఉండడం వల్ల మనంతటా మనం చదువుకోకూడదు అని చెప్తారు. అసలు బీజాక్షరాలు ఉన్న ఏదైనా సరే మనంతటా మనం చదవకూడదు. కానీ మనం పిల్లలకి నేర్పించేటప్పుడు తల్లే గురువుగా పిల్లలకి నేర్పించవచ్చు. కానీ ఆ తల్లే ఈ స్తోత్రం నేర్చుకోవాలి అని అనుకోండి, ఎవరైనా చక్కగా ఈ గుడికి వెళ్ళి పండితుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయనతో చెప్పించుకోండి. అలా చెప్పించుకున్నారనుకోండి ఉపదేశం అయిపోతుంది అనమాట. అలా ఉపదేశంగా మనం తీసుకుంటే కాస్త ఎక్కువ ఫలితం ఉంటుంది. అయితే ఇందులో ఉన్న ఈ బీజాక్షరాలు, ఇందులోనే కాదు ఏ బీజాక్షరాలైనా సరే మనం ఉపదేశం ఎవరైనా గురువు గారి దగ్గర నుంచి గనక తీసుకున్నట్లయితే మనకి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఎవరు పడితే వాళ్ళు ఏ బీజాక్షరాన్ని పడితే ఆ బీజాక్షరాన్ని సాధన అస్సలు చేయకూడదు. మనం అడగకుండా ఎవరైనా కొంతమంది ఫోన్లోనూ వాటిల్లోనూ ఇచ్చేస్తూ ఉంటారు, మంత్రాలు బీజాక్షరాలు ఇచ్చేసి ఇది నేను గురువుగా భావించి ఇస్తున్నాను, మీరు తీసేసుకోండి, రోజు చేసేయండి అంటారు. అలా ఎప్పుడు ఫోన్లు ద్వారా ఇచ్చే మంత్రాలు, ఫోన్లు ద్వారా చెప్పే బీజాక్షరాలని తీసుకుని సాధన మాత్రం చేయకండి. అలా ఇచ్చినా అదేం ఫలితం ఉండదు. అలా ఇచ్చినా తీసుకుని చెయ్యకూడదు. అయితే ఇందులో 2 బీజాక్షరాలు ఉన్నాయి కదా, కాబట్టి మీకు దగ్గరలో ఎవరైనా పండితుడు ఉంటే వాళ్ళ చేత ఒక్కసారి చెప్పించుకోండి. ఇందులో ఆ 2 బీజాక్షరాల వల్ల ఏమవుతుందంటే, అసలు మామూలుగా మనం ఏదైనా ఒక స్తోత్రం నియమబద్ధంగా తప్పులు లేకుండా చదివితే ఏమవుతుందంటే మన మెదడులోని కొన్ని భాగాలు ఉత్తేజితం అవుతాయి అన్నమాట. అలా ఉత్తేజితం అవుతే ఏమవుతుందంటే, అసలు చెప్పాలంటే సైన్స్ పరిభాషలో టెంపోరల్ లోబ్ అని ఒక భాగం, మెదడులో ఒక భాగం, ఈ చెవులకి ఇలా ఇక్కడ దగ్గరగా ఉంటుంది అనమాట. మెదడుని 4 భాగాలుగా విభజిస్తే ఈ టెంపోరల్ లోబ్ ఏం చేస్తుంది అంటే, అసలు ఎవరైనా మాట్లాడుతుంటే ఆ శబ్దాలను గ్రహించి దాని అర్థాన్ని మనకి తెలిసేలా చేస్తుంది. మనం చూసిన వ్యక్తులను గుర్తుపట్టడం, పాత విషయాలను గుర్తుంచుకోవటం దీనివల్ల సాధ్యమవుతుంది. ముఖ్యంగా హిప్పో క్యాంపస్ అనే భాగం ఇక్కడే ఉంటుంది. ఇది కొత్త విషయాలను నేర్చుకోవడానికి కీలకం అన్నమాట. మనం వినే ప్రతి శబ్దాన్ని ప్రాసెస్ చేసేది ఇదే.
స్తోత్రంతో సంబంధం ఏంటండి అంటారేమో. మనం స్తోత్రాలని లయబద్ధంగా చదివినప్పుడు ఆ శబ్ద తరంగాలు నేరుగా ఈ టెంపోరల్ లోబును ఉత్తేజితం చేస్తాయి. అందుకే చదివిన విషయాలు త్వరగా గుర్తుంటాయన్నమాట. ఈ స్తోత్రం చేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే సైన్స్ పరిభాషలో న్యూరోలింగ్విస్టిక్ ప్రభావానికి దగ్గరగా ఉంటుందన్నమాట. అంటే లయబద్ధంగా స్తోత్రాన్ని పఠించడం వల్ల శ్వాస ప్రక్రియ క్రమబద్ధం అవుతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి మెదడు చురుగ్గా ఉంటుందన్నమాట. ఏకాగ్రత పెరుగుతుంది. లయబద్ధంగా స్తోత్రాన్ని పఠించడం వల్ల శ్వాస ప్రక్రియ క్రమబద్ధం అవుతుంది. దీనివల్ల రక్తంలో ఆక్సిజన్ స్థాయి పెరిగి మెదడు చురుగ్గా మారుతుంది. ఇది నేటి సైన్స్ చెప్తున్న న్యూరోలింగ్విస్టిక్ ప్రభావానికి దగ్గరగా ఉంటుంది. సరే, మరి న్యూరోలింగ్విస్టిక్ ప్రభావము అంటే ఏంటి? ఇది 2 పదాల కలయిక, న్యూరో లింగ్విస్టిక్స్ అన్నమాట. మెదడు లేక నరాలు. లింగ్విస్టిక్స్ అంటే భాష. అంటే మనం మాట్లాడే భాష మన మెదడుపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది, మెదడు భాషను ఎలా ఉత్పత్తి చేస్తుంది అనేదే ఈ శాస్త్రం. మనం ఒక పదాన్ని పలికినప్పుడు మన మెదడులోని నరాలు ఎలా స్పందిస్తాయి, మనం మాట్లాడే మాటలు మన ప్రవర్తనని, ఆలోచనని ఎలా మారుస్తాయి. మరి ఒక ఉదాహరణ తీసుకున్నాము అని అనుకోండి. మనం ప్రతిరోజు నేను ఇది చెయ్యగలను అని గట్టిగా అనుకుంటే లేదా అలా చదివితే మన మెదడులోని నరాలు ఆ నమ్మకాన్ని నిజం చేయటానికి సిద్ధమవుతాయన్నమాట. దీనినే న్యూరోలింగ్విస్టిక్ అని కూడా అంటారు. అందుకే పాజిటివ్గా మాట్లాడండి అనడానికి కారణం అదే. అందుకే మన పెద్దవాళ్ళు అంటారు ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడండి అని. ఎందుకంటే మనం మాట్లాడే మాటని నిజం చేయటానికి మన మెదడులో ఉన్న భాగం ప్రయత్నిస్తుంది. కాబట్టి పాజిటివ్గా మాట్లాడము అని అనుకోండి, అది మనకి ఎప్పుడు మంచే జరుగుతుందన్నమాట. ఇది ఏ ఒక్క స్తోత్రానికే కాదు, మీరు ఏ స్తోత్రమైనా సరే తప్పులు లేకుండా చదివితే ఇలాంటి ఫలితాలు వస్తాయి. అందుకే తప్పులు చదివితే నెగిటివ్ రిజల్ట్ వస్తుంది అనడానికి కారణం ఏంటంటే అక్షర దోషాలు పోతే దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనం పూర్తిగా పొందలేం. కాబట్టి తప్పులు చదవకండి అని మన పెద్దవాళ్ళు చెప్తారు. ఈ నీల సరస్వతి స్తోత్రం చదివితే ఈ టెంపోరల్ లోబ్ ఏదైతే ఉందో మన మెదడులోని భాగం, దాన్ని హార్డ్వేర్ అని అనుకున్నాము అంటే న్యూరోలింగ్విస్టిక్ అన్నమాట. అంటే శ్రద్ధగా చదివితే మన శరీరంలోని నరాలు ఉత్తేజితం అవుతాయి. ఈ టెంపోరల్ లోబ్ ఒక హార్డ్వేర్ అనుకుంటే, ఈ న్యూరోలింగ్విస్టిక్ ఏమో ఒక సాఫ్ట్వేర్ అనుకుంటే, ఈ రెండింటిని సమన్వయం చేస్తుంది ఈ నీల సరస్వతి అమ్మవారి స్తోత్రం. ఇది ఒక్కటే కాదు, ఏది చదివినా గాని ఇలా సమన్వయం చేస్తుంది అనమాట. సమన్వయం చేసి మనం సరిగ్గా ఆ సమయానికి చక్కగా మాట్లాడేటట్లు, మనం అనుకున్నది అక్కడ ప్రజెంట్ చేసే విధంగాను, మనకి పరీక్షలలో చాలా చక్కటి ఫలితం అందించే విధంగా ఈ స్తోత్రం చేస్తుంది. కానీ మీ ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా మీరు చెయ్యాలి. అయితే మరి ఈ నీల సరస్వతి అమ్మవారి ఫోటో ఇంట్లో పెట్టుకోవాలా అండి అని అడుగుతారు. నీల సరస్వతి అమ్మవారి ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. లలిత అమ్మవారి ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోకి ఎదురుగుండానే కూర్చుని చక్కగా ఈ స్తోత్రం చెయ్యండి. శ్రద్ధగా నమ్మి భక్తిగా చేయండి. అంటూ ముట్టు కలిపేసి, నేను ఎప్పుడు ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తా, అంటూ ముట్టు కలిపేసి ఏదో గబగబా ఆ స్తోత్రం అయిపోవాలి అన్నట్లుగా చదివితే మాత్రం ఫలితం రాదు. మీరు నియమాలు పాటిస్తూ ఈ స్తోత్రం గనక చేసినట్లయితే మనకి ఏదైతే లేదు అని బాధపడుతున్నామో అది ఖచ్చితంగా వస్తుంది. విజయం సాధించలేకపోతున్నాము అని అనుకున్న వాళ్ళు ఈ నీల సరస్వతి స్తోత్రం అమ్మవారిది మీరు చేసి చూడండి, మంచి ఫలితం ఉంటుంది. ఈ నీల సరస్వతి అమ్మవారి స్తోత్రం నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, ఒకసారి చూసి అది నేర్చుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.